ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ కేంద్రం వార్డ్ అయినటువంటి అర్బన్ కాలనీ ఏదైతే ఉన్నదో అర్బన్ కాలనీలో ఈరోజు అండర్ పాస్కి సంబంధించినటువంటి మోరీని డివైఎఫ్ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరుగుతూ ఉంది. మొత్తం భారతదేశంలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా పేరు తెచ్చుకున్నటువంటి అర్బన్ కాలనీలో సమస్యలకు నిలయంగా రాబోయే కాలంలో సమస్యల నిలయంగా ఈరోజు అర్బన్ కాలనీ మారబోతుంది అనేది ఇలా డివైఎఫ్ఐ సర్వేలో తేలింది. ఎట్లా అని అన్నప్పుడు ఏదైతే 3 వార్డులకు సంబంధించినటువంటి మోర్ ఏదైతే వేస్తున్నారో గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పైలశేఖర్ రెడ్డి గారు దీనికి శంకుస్థాపన చేసి రోడ్డు మోరీని శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎన్నికలు జరగంగానే వెంటనే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు వచ్చి దీన్ని పరిశీలించి మళ్ళీ దీన్ని వెంటనే వేయాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ చేస్తున్నటువంటి పని అంత నిర్మాణాత్మక పని కాదు, అది భవిష్యత్తులో ఉపయోగపడి పని కాదు. భవిష్యత్తులో మళ్ళీ దీన్ని గూలగొట్టి మళ్ళీ వేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ అర్బన్ కాలనీలో ఉన్నది. ఇంతకుముందు మిత్రుడు రియాజ్ చెప్పినట్టుగా ఏదైతే 3 వార్డులకు సంబంధించినటువంటి నీళ్ళు ఏదైతే వస్తున్నాయో ఇక్కడికి వచ్చిన తర్వాత వేసే మోరీ 3 ఫీట్ల మోరీ వేస్తున్నారు. వీడికి వచ్చే వరకు అదొక ఫీట్గా మారిపోయింది. 3 ఫీట్ల నుంచి వచ్చే వాటరు 1 ఫీట్కి వచ్చే వరకు రోడ్ మీదకి పోయి మళ్ళీ ఏదైతే అండర్ పాస్ రోడ్ ఉన్నదో దాని మీదకి వచ్చి మెయిన్ రోడ్ మీద పోయే అవకాశాలు ఉన్నది. అదే వరంగల్ హైవే నుంచి జిల్లా అధికారులు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ జిల్లా అధికారులు అవసరమైతే శాసనసభ్యులు కూడా ఇక్కడి నుంచి పోయే అవకాశం ఉన్న షార్ట్కట్ రూట్లో వాళ్ళకు రోడ్ మీద వాటర్ వచ్చి వర్షం వచ్చి నీళ్లు నిలవడం వల్ల ప్రజలకు కూడా అనేక ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నామమాత్ర పనులు చేయకుండా పగడ్బందీ పనులు చేసి ఈ కాలనీని ఆదుకోవాలని చెప్పేసి అని కూడా మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇటు వైపు నుంచి ఇంకో కాలనీ ఉన్నది, ఆ కాలనీ నుంచి వచ్చే వాటర్ కూడా ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలన్నప్పుడు కింది నుంచి ఏదైతే కింది నుంచి అండర్ పాస్ వేసి పెద్ద మోరీలు వేసి నీటిని ఒక 5 ఫీట్ల లోతు నుంచి కిందికి పంపిస్తే మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు అనేది అలా సర్వేలో తేలినటువంటి పరిస్థితి ఉన్నది. మీ దగ్గర ప్లాన్ లేకపోతే మమ్మల్ని అడగండి. డివైఎఫ్ఐగా మంచి ప్లాన్ మేము రెడీ చేసినాం ఆల్రెడీ. ఈ ప్లాన్ మీరు ఎస్టాబ్లిష్ చేసి ఈ మోరీని కడితే మాత్రం భవిష్యత్తులో అర్బన్ కాలనీకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. మీరు వేస్తున్నటువంటి మోర్ ఏదైతే ఉన్నదో వెంబటే దీన్ని ఆపి ఇక్కడి నుంచి ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉన్నదో బ్రిడ్జ్ కింది నుంచి ఒక 3 ఫీట్ల లోతు తవ్వి అక్కడ మోరీ లేచి కింది నుంచి వాటరు పంపించడానికి అవకాశం ఉంది. మెయిన్ రోడ్కు దీనికి చాలా హైట్ ఉంటుంది, 5 ఫీట్ల హైట్ ఉంటుంది. కిందికి వాటర్ అల్కగా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పర్యవేక్షణ చేయకుండా దీన్ని పరిశీలన చేయకుండా కనీసం ఇంజనీర్ సలహా కూడా తీసుకోకుండా ఎవరైతే కాంట్రాక్టర్ కానీ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఏదో చేసినామా అన్నట్టుగా మీద పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అర్బన్ కాలనీలో. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ పని ఆపి కాలనీ వాసులతో ఒక మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టి అసలు ఏం జరుగుతున్నది, దీన్ని ఎట్లేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని వెంటనే ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి దీన్ని నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇప్పుడు మీద వేసుకుంటూ పోతే భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే అర్బన్ కాలనీ ఏదైతే ఉన్నదో అవతల నుంచి ఒక రోడ్ వేసిర్రు తప్ప దానికి సంబంధించి ఇక్కడి నుంచి తిరిగిపోవాలంటే ఇబ్బందికరంగా ఉన్నది. ఈ వార్డులకు సంబంధించి ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ఉన్నదో దీన్ని మనుగడలోకి తీసుకొస్తే రాత్రి సమయాలల్లో హాస్పిటల్లోకి పోయినా ఇంకేదన్నా అత్యవసర ప్రమాదం జరిగినా కూడా ఇక్కడి నుంచి తొందరగా సెంటర్కి పోవడానికి టౌన్లో పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే ఈ మోరీని ఆపేసి ఈ రోడ్డును కూడా ఈ పైప్ లైన్ కూడా కింది నుంచి వేయాలని చెప్పేసి అని డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య వెంటనే అధికారులు స్పందించాలి. ఈ పనిని ఆపి ఒకవేళ అఖిలపక్ష మీటింగ్ పెట్టకపోతే మాత్రం దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాలనీ వాసులందరినీ తీసుకొస్తాం, ఇక్కడనే కూర్చోబెట్టి ఖచ్చితంగా దీన్ని ఆందోళన రూపంలో ఇలా ప్రజలకు సిద్ధం చేస్తామని చెప్పేసి అని డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.